కొడాలి నాని అరెస్ట్ రంగంలోకి దిగారట జూనియర్ ఎన్టీఆర్. కొడాలి నాని గతంలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి, అలాగే మరి గుడివాడకి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మరి ఆయన జోక్యం విపరీతంగా ఉండడం వల్ల ఇప్పుడు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారని, అధికార ప్రభుత్వానికి సమాధానాలు చెప్పలేనటువంటి పక్షంలో మరి కస్టడీలోకి తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. నిజంగా ఇది నిజమేనా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో గతంలో మరి కొడాలి నాని ఉన్నప్పుడు ఎంతో చక్కగా ఉండేది. కాకపోతే ఆ తర్వాత చంద్రబాబు గారి నాయకత్వం నచ్చక అక్కడి నుంచి వెళ్ళినటువంటి కొడాలి నాని వైసీపీ పార్టీలోకి చేరారు. సో వైసీపీ పార్టీలో ఇంకా కొడాలి నాని అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక నీడలాగా అయితే ఉన్నారు. గుడివాడిని తన అడ్డాగా మార్చుకున్నారు. ఇక్కడ నన్ను ఓడించాలంటే మళ్ళీ ఒక మొగోడు పుట్టాలంటూ మరి ఛాలెంజ్ చేసి చెప్పారు. సో ఇప్పుడు ఓ కొత్త అభ్యర్థి చేతిలో తుక్కుతుక్కుగా ఓడిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతో ఆయన ఇప్పుడు లాలుచీలు పడడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలానే మరి ఇలాంటివి నడిచాయి. కానీ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అందులో తాచారం చేస్తున్నటువంటి దిశలుగా కొడాలి నానిని గతంలో చేసినటువంటి పనులకు గాను మరి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటూ టీడీపీ శ్రేణులు అయితే చెప్తోంది. మరి అదే జరిగితే మరి తనని ఆప్తమిత్రుడిగా భావించే జూనియర్ ఎన్టీఆర్ కలుగజేసుకుని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలతో మాట్లాడి ఈ విషయంలో కొడాలి నానికి హెల్ప్ చేసే అవకాశం ఉందా అంటే రాజకీయంగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సైలెన్స్ వహిస్తున్న సంగతి తెలిసిందే.